హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి రీసెంట్గా November 5th 2024 ICFRE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ నుండి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. అండ్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఫీమేల్ క్యాండిడేట్స్ని చాలా ఎంకరేజ్ అయితే చేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉండి అలాగే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లైక్ పోస్ట్స్ ఏమున్నాయి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీ ఎంత పే చేస్తారు, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, శాలరీ వచ్చేసి లెవెల్ 1, బేసిక్ పే 18,000 ఇవ్వడం జరుగుతుంది. అలవెన్సెస్ కాకుండా ఓన్లీ బేసిక్ పే 18,000 ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి టోటల్ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ 5 వేకెన్సీస్, SC 2 వేకెన్సీస్, ST 1 వేకెన్సీ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి November 30 నాటికి 18 ఇయర్స్ నుండి 27 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ లెవెల్ 2 బేసిక్ పే అయితే ఇస్తున్నారు. సో బేసిక్ పే వచ్చేసి 19,900. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక వేకెన్సీ ఉంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుండి 27 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ ఆర్ ల్యాబ్ టెక్నీషియన్ లెవెల్ 3, బేసిక్ పే 21,700 ఉంటుంది. టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ 1, EWS 2. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10+2 అంటే ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్తో 60% మార్క్స్తో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఫీల్డ్ ఆర్ ల్యాబ్ టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ 5, బేసిక్ పే మనకి 29,200 ఉంటుంది. టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ 1, EWS కేటగిరీ 2, SC కేటగిరీ 1. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి సైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 21 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ వచ్చేసి ఏజ్ లిమిట్ అండి. టోటల్గా మనకి 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫర్దర్గా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్డ్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మనకి ఈ రిలవెంట్ ఫీల్డ్లో అంటే మల్టీ టాస్కింగ్లో 3 or more ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ 3 or more ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని ప్రిఫర్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్తో పాటు మనకి మాన్యువల్ టైప్ రైటర్లో అయితే ఇంగ్లీష్లో 30 words per minute టైప్ చేసే కెపాసిటీ ఉండాలి. అలాగే హిందీలో అయితే 25 words per minute టైప్ చేసే కెపాసిటీ ఉండాలి. లేదు కంప్యూటర్ పైన అంటే ఇంగ్లీష్లో 35 words per minute, హిందీలో 30 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి కదా. మనకి ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ క్యాండిడేట్స్ 60% మార్క్స్తో క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, బాటనీ, ఫారెస్ట్రీ అండ్ జువాలజీ ఈ డిపార్ట్మెంట్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇంట్రెస్ట్ ఉండి అలాగే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఆన్లైన్లో November 30 లోపు అప్లై అయితే చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా చెప్తాను, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది. సో నెక్స్ట్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే డిఫరెంట్ కేటగిరీస్ని బట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. విమెన్ క్యాండిడేట్స్ SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 250 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. PWBD క్యాండిడేట్స్ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు.
నెక్స్ట్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి అన్రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ 1000 రూపీస్, విమెన్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ 500 రూపీస్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్కి అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ, విమెన్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ 500 రూపీస్ అప్లికేషన్ ఫీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 1500 రూపీస్, విమెన్, ఎస్సీ, ఎక్స్ సర్వీస్ మెన్ 750 రూపీస్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో ఇది మనకి ఫీకి సంబంధించిన డీటెయిల్స్. ఫీ అనేది నాన్ రీఫండబుల్ అండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, అవి కూడా ఒకసారి చదవండి క్లియర్గా. ఇక్కడ హైలైట్ చేసిన పాయింట్స్ అయితే ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ November 8కి స్టార్ట్ అయితే అయిపోయాయి. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి November 30, 2024. మనకి అప్లై చేసుకోవాలనుకునే క్యాండిడేట్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్కి సంబంధించి వెబ్సైట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డైరెక్ట్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కావాలి అంటే మల్టిపుల్ పోస్ట్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ అది సపరేట్గా అప్లై చేసుకోవాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సేమ్ యూజర్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని డిఫరెంట్ పోస్ట్స్కి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇవి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే మీరు ప్రీవియస్గా వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు అక్కడ ఏవైతే క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారో అందుకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గర అవైలబుల్గా అయితే ఉండాలి. నెక్స్ట్ మనకి సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే రిటన్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందుకు సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి ఇక్కడ ఇచ్చారు, చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మనకి టోటల్గా 90 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ 25 questions 25 మార్క్స్కి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 questions 25 మార్క్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 questions 25 మార్క్స్కి, అలాగే జనరల్ అవేర్నెస్ 25 questions 25 మార్క్స్. అంటే ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ తీసేయడం జరుగుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ లాంగ్వేజ్ 25 questions 50 మార్క్స్. అంటే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ ఇస్తున్నారు ఇక్కడ. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 questions 50 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ 25 questions 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 25 questions 50 మార్క్స్. టోటల్గా టైం డ్యూరేషన్ వచ్చేసి 1 hour టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.50 మార్క్స్ డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్లో మనకి 100 MCQs ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అనేవి మనకి ఇంటర్మీడియట్ అంటే 12th standard ఉంటుంది కదా, అందులో ఉన్న డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించిన వాటిలో నుండి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours. సో అది ఏంటి అనేది ఒకసారి చూడండి. ఇక్కడ జనరల్ అవేర్నెస్ 20 questions 20 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ 20 questions 20 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 20 questions 20 మార్క్స్, అర్థమెటిక్ 20 questions 20 మార్క్స్, బేసిక్ సైన్స్ 20 questions 20 మార్క్స్. టోటల్గా 100 questions 100 మార్క్స్. అంటే ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్స్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ప్రతి పోస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 50% కన్నా ఎక్కువ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది జనరల్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి. అలాగే క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ జనరల్, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి 45% మార్క్స్ అనమాట. సో మెరిట్ లిస్ట్ అనేది మీరు సెక్యూర్ చేసిన మార్క్స్ని బట్టి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ టై అయితే జనరల్ రూల్స్ ఉంటాయి కదా, అవి ఫాలో చేసి టైని బ్రేక్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ కూడా మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 180 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ సైన్స్, అర్థమెటిక్, అలాగే రిలవెంట్ సబ్జెక్ట్. సో అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, బాటనీ, ఫారెస్ట్రీ, జువాలజీ. సో ఆ సబ్జెక్ట్కి సంబంధించి 40 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఇస్తారు. అలాగే ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ సిలబస్ ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందుకు సంబంధించి పీడిఎఫ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఒకసారి ట్యాగ్ చేస్తాను. మీరు సిలబస్ కూడా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే డీటెయిల్గా చెక్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ ఉంటుంది అనుకున్నాం కదా. ఎగ్జామ్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎగ్జామ్కి 10 days ముందు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఎగ్జామ్ వచ్చేసి కోయంబత్తూర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనందరికీ తెలుసు కదా తమిళనాడు స్టేట్. సో తమిళనాడులోని కోయంబత్తూర్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అన్ని పోస్టులకి సంబంధించి. సో ఈ పాయింట్ అయితే ఒకటి గుర్తుపెట్టుకొని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.